UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. నాకు గురు సమానులు, తండ్రి సమానులు, మనందరికీ పూజనీయులు గురువుగారు శివప్రసాద్ గారు రాశి ఫలితాల ద్వారా మనందరికీ మాసానికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తారు. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఏ పరిహారాలు పాటించాలి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ఏ రంగులు వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా వివరణాత్మకంగా వివరిస్తారు. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా గురువు గారిని పర్సనల్గా కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పండి. సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం ఎక్కువ అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బంది కలిగేటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నారు. కుటుంబ సౌఖ్యం, కుటుంబముతో సంతోషంగా ఆనందంగా గడపడం జరుగుతుంది గాక, అలాగే కుటుంబంలో ఏదైనా అభివృద్ధి అనేటువంటివి ఉంటాయి కదా, పిల్లలకు కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేయడం కానీ లేదా శుభకార్యాలు చేయవలసినటువంటి అంశంలో ముందుకు వెళ్ళటం కానీ, వివాహాది ప్రయత్నాలు పిల్లలకు చేయాల్సినటువంటివి ఉంటే చేయడం కానీ, లేదా పొలాల విషయంలో కానీ ఇంకో దాంట్లో కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి విషయంలో, అంటే కుటుంబము ఏ విధముగా ఆలోచన చేస్తే వాళ్ళ కుటుంబం అభివృద్ధి పదంలో ఉంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది ఇంటి పెద్ద సహజంగా. సరే పెద్దవాళ్ళంటే సరే గురువుగారు చదువుకునేటువంటి వాళ్ళు అయి ఉంటే, వివాహం కాని వాళ్ళు ఉంటే ఈ రాశి వాళ్ళు అని అంటే వాళ్ళకు వివాహం అవుతుంది, చదువుకునేటువంటి వాళ్లకు యోగం బాగుంటుంది, అంటే తన జీవితం గురించి అభివృద్ధి, అంతే కదా, ఎవరైనా సహజం కదా. అలా జీవితంలో ముందుకు వెళ్ళటానికి, తన జీవిత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళటానికి ఏమి కావాలనో దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు బేస్ చాలా పటిష్టంగా వేసుకోగలుగుతారు అనేటువంటిది ఉన్నది. ఉద్యోగము కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా వచ్చి తీరుతుంది గాక. అది ఏ ఉద్యోగము, గవర్నమెంట్దా ప్రైవేట్దా అనేటువంటిది అది కాదు, కానీ ఏదైనా సరే ఉద్యోగం అనేటువంటిది వస్తుంది తప్పకుండా. అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అధికారుల యొక్క మన్ననలు పొందటం, పై అధికారులతో ప్రశంసలు అందుకోవటము వీళ్లకు జరుగుతుంది గాక. అలాగే ప్రయత్న కార్యాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు ప్రయత్నం చేస్తారో దాదాపు 75% వరకు జరుగుతాయి. ఒక 25% మాత్రం అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వృధా కలహములు, అనూహ్యముగా ఏదో పొరుగింటికి పోతే రాక 2 మాటలు వచ్చాయి అనేటువంటి సామెత ప్రకారముగా ఏది మంచి మాట్లాడినా అనవసరమైనటువంటి వృధాగా మీ ఇంట్లో మీరు ఉండినా ఆ రోజు అతను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడని ఎప్పటిదో తీసుకొచ్చి మీ నెత్తిన రుద్దేటువంటి విధానము ఉండవచ్చును. ఒకటి, దానివలన కొంచెం అపకీర్తి, నాకా ఇటువంటి అపకీర్తి, నేను ఇంత మేలు చేసినాను వీళ్ళు నన్నా అనుకునేది అని మానసికంగా చిన్న ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది. మనఃక్లేశం అంటారు. మనస్సు బాధపడడం అయితే తప్పకుండా జరిగి తీరుతుంది. సరే, దాని వలన పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు, కానీ కాకపోతే వాత రోగములు, శరీరములో వాతము అనేటువంటిది ఉంటుంది కదా, వాతము, పిత్తము, కఫము ఇవన్నీ ఉంటాయి. అటువంటివి చిన్నవి ఏవో కాస్త ఇబ్బంది కలిగించేటువంటి దానికి దేహానికి కొంచెం ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్త వహించండి, ముందుగానే తెలుసుకొని దానికి అనుకూలముగా మనం నడుచుకున్నామంటే మేలు జరుగుతుంది. చంచల బుద్ధి, బంధుమిత్రులతో కూడా మనకు ఎప్పటి నుంచో కావాల్సినటువంటి మిత్రులు ఉంటారు.
అలాగే బంధువులు ఉంటారు. చిన్న అపార్థం చేసుకోవడము అనేటువంటిది జరగవచ్చునేమో అని సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది వీలైంది. మిశ్రమ ఫలితాలు అని చెప్పారు కాబట్టి ముఖ్యంగా దైవారాధన అలాగే రంగులు దిక్కుల విషయం చెప్పండి గురుగారు. వీళ్ళు దైవారాధన ఏ దైవాన్ని ఆరాధిస్తే వీళ్ళకు మేలు జరుగుతుంది అంటే అమ్మవారిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇక ఏ దిక్కుకు వీళ్ళు వెళితే మేలు అని అనుకుంటే 4 దిక్కులు బాగా పనిచేస్తాయి గాక. ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చును, చేసుకోవచ్చును. ఇక ఎటువంటి దుస్తులు ధరిస్తే మంచిది అనేటువంటి భావనకు వచ్చేటప్పటికి వీళ్లకు ఎక్కువ శాతము ఎరుపు పసుపు కలిసినటువంటిది 2 కలిస్తే కాషాయం లాంటిది రావచ్చును. లైట్ కలర్ కాషాయం లాంటిది వేసుకుంటే మేలు జరుగుతుంది, లేదా తెలుపు వేసుకున్నా పర్వాలేదు. ఓకే. ఇంకా అన్ని దిక్కులు కలిసి వస్తాయి. అలాగే మీకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. లైట్ కలర్స్ ఎక్కువగా యూజ్ చేయండి. ముఖ్యంగా వైట్ కలర్ అలాగే లైట్ ఆరెంజ్ కాషాయం కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఏదేమైనప్పటికీ మీరు జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే శుభ ఫలితాలు ఉంటాయి. జాతకాల్ని గురువు గారి దగ్గరే చూపించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.